హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేయాలి, అలాగే దాంట్లో కాంబినేషన్ పుదీనా చట్నీ ఎలా చేయాలి, చింతపండు ఎలా ఉడకపెట్టుకుంటే టేస్ట్ ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1.5 గ్లాసు బియ్యం తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత అయితే 1.5 గ్లాస్కి చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకుందాము. 1 అవర్ నానబెట్టాక చింతపండుని ఈ విధంగా పిసుక్కొని గుజ్జు తీసుకుందాము. మీరు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత గుజ్జుని అయితే వడకట్టుకుందాము. ఈ విధంగా వడకట్టుకొని మిగిలిన చింతపండుని మళ్ళా కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళా ఒకసారి వడకట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నా కూడా ఈ విధంగా వడకట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. 10 మినిట్స్ అయ్యాక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ పుదీనా, 7-8 పచ్చిమిర్చి, టమాటో. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మిర్చి వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పుదీనా, టమాటా కూడా వేసుకుందాము. వేసుకున్నాక కొంచెం చింతపండు వేసుకుందాము. 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పులిహోరలో చింతపండు ఉంటుంది కాబట్టి వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని వచ్చాక చేసుకొని చల్లగైనంత వరకు పక్కన పెట్టుకుందాము. అయ్యాక జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీరా, టమాటా, పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. వేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, 1 టీ స్పూన్ పసుపు, వేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిలో పోపు వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడైతే కడిగి పెట్టేసుకున్న రైస్ కూడా పెట్టేసుకుందాము. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు గంటి పెట్టి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. అప్పుడు అన్నం చివడకుండా పొడి పొడిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకుంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. పులిహోరకి పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. 4 ఎండుమిర్చి, టేబుల్ స్పూన్ జీరా ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంగువ, జీడిపప్పు, 1 కప్ పల్లీలు. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. తర్వాత పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాము. పల్లీలు వేగాక జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. మొత్తం వేగాక పచ్చిమిర్చి స్టార్టింగ్లో అసలు వేసుకోకూడదు. మొత్తం వేగాక వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. పసుపు, ఇంగువ, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడైతే పులిహోర కూడా కలిపేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసేసుకుందాము. వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పోపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాము. 2 మినిట్స్ వరకైనా కలుపుతూనే ఉండాలి. చింతపండు పోపు రైస్కి బాగా పడుతుంది. పులిహోరలోకి పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. మీరు కూడా పులిహోర చేసుకున్నప్పుడు కాంబినేషన్గా పుదీనా చట్నీ అయితే చేసుకోండి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.